హాయ్ ఎవ్రీవన్. సో ఇక్కడ నేను నాగార్జున గురించి ఎన్కన్వెన్షన్ గురించి నా ఒపీనియన్ చెప్పడానికి వచ్చాను. సో ముఖ్యంగా వాట్ ఐ ఫీల్ అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేక్స్ గురించి. లేక్స్ అనేవి మన దగ్గర తెలంగాణలో కొన్ని వందల ఏళ్ల నుంచి పూడుకుపోయి ఉన్నాయి, వాటర్ లేక ఎండిపోయి ఉన్నాయి మన దగ్గర. సో అది లేక్కి ఎంత దూరంలో మనం ల్యాండ్ ఉంది, ల్యాండ్ మ్యాప్లో ఉన్నది అని చెప్తున్నారు. బట్ అక్కడ నీళ్లు ఉన్నాయా లేవా అనేది చాలామంది చూస్తారు. కట్టుకునే ముందు నీళ్లు రావట్లేదు కదా ఇంత లోపలికి, మనం కట్టుకుంటే మాత్రం పోయేదేమో ఉంది. లేక్స్లో ఎట్లాగో నీళ్లు లేవు, అది పూడుకుపోయింది, నీళ్లు ఎండిపోయి ఉన్నాయి చెరువులు. సో దానివల్ల ఉపయోగం ఏంటి, ఏముంది? సో చాలామందికి ఈ విషయంలో గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసిందని చెప్పవచ్చు. వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు ఓకే తీసుకోండి అని చెప్పేసి అప్పటి ప్రభుత్వాలు ఎలా ఇచ్చాయో మనకు కరెక్ట్గా తెలీదు, బట్ ఇచ్చే ఉంటాయి. నాగార్జున విషయానికి వస్తే అతను చాలా పక్కా బిజినెస్ మ్యాన్, కమర్షియల్గా ఆలోచిస్తాడు, మనకు తెలుసు. చాలామంది అయితే ఇప్పుడు అతను యాక్చువల్గా అజాత శత్రువు అని కూడా అతన్ని అంటారు. ఎవరితో గొడవలకి వెళ్ళని వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు సపోర్ట్గా ఎవరు రావట్లేదు. నాట్ ఈవెన్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, అతని ఫ్యాన్స్ కావచ్చు, ఎవరు కూడా వచ్చి ఎస్ నాగార్జున ఈజ్ రైట్ అని గట్టిగా చెప్పట్లేదు. ఎక్కడో ఒకటి రెండు మనం కామెంట్స్లో చూస్తూ ఉంటాము అంతే తప్ప నిజంగా నాగార్జున తప్పు చేయలేదు అని చెప్పేసి గట్టిగా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. సో నేనేమనుకుంటున్నానంటే నాగార్జున నిజంగా కూడా ఫ్యూచర్లో గొడవలు వస్తాయని తెలిసైతే డెఫినెట్గా దాంట్లో వెళ్ళి ఉండడు. ఒకవేళ చాలా ఎలా అయితే గవర్నమెంట్స్ ఇంతకుముందు పర్మిషన్స్ ఇచ్చాయో ఇప్పుడు కూడా చెరువులు ఎండిపోయాయి కాబట్టి, వాటర్ లేవు కాబట్టి కొంచెం కబ్జా అయితే ఏముందిలే అని చెప్పేసి అప్పట్లో పర్మిషన్ ఇచ్చి ఉంటారు తెలంగాణ రాకముందు. బట్ మనకు తెలంగాణ వచ్చిన తర్వాత చెరువుల అభివృద్ధి చాలా జరిగింది. విపరీతమైన వర్షాలు రావటం, చెరువులు నిండిపోవటం అది జరిగింది. అంతకుముందు అంతా అది లేదు కాబట్టి దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు నాగార్జునకి ఎవరైతే ల్యాండ్ అమ్మారో మరి వాళ్ళు కూడా ఇదంతా మా ల్యాండే, ఇది చెరువుల కిందకి రాదు అని చెప్పి చూపించి అమ్మిండొచ్చు. ఆర్ కబ్జా అయినా గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా పర్లేదులేండి, కొంచెమే కదా, ఎండిపోయి ఉన్న చెరువే కదా, దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు కాబట్టి ఓకే తీసుకోండి అని చెప్పేసి పర్మిషన్ కూడా ఇచ్చేసి ఉండొచ్చు. అంతకుమించి కావాల్సుకుని అయితే నాగార్జున ఏ తప్పు చేయడనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను చాలా వరకు గొడవలకి దూరంగా ఉండే వ్యక్తి. కావాల్సుకొని గొడవలకి తన మీద అంత పెద్ద అపనింద వచ్చే విధంగా అయితే తను ఖచ్చితంగా చేసుకోడు. సో అది తెలియక జరిగిన పొరపాటు అయి ఉండొచ్చు, లేదా తెలిసినా కూడా అఫీషియల్స్ నుంచి ఖచ్చితమైన పర్మిషన్ వచ్చి మీకు ఏ ప్రాబ్లం రాదు ఫ్యూచర్లో కూడా అనే ఒక గ్యారంటీ తీసుకున్న తర్వాతే ఒకవేళ అతను ఇది చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్స్లో చెప్పొచ్చు, బట్ ఇన్ ఏ హెల్దీ లాంగ్వేజ్. థ్యాంక్ యూ.